కొత్తవాడే తెలంగాణ అంతా తెలుసు అక్క, వరంగల్ దాన్ని నాకు బాగా తెలుసు. ఒక్కసారి మీరు కూడా చెప్పండి అక్క. మేము 2 సంవత్సరాల 9 నెలలు అవుతాము. మా కుటుంబాల పిల్లలు కాదని మా ఆరోగ్యం వచ్చేది 2 సిజేరియన్లు సర్జరీ అయ్యి ఉన్నాం. ఆడవాళ్ళందరం జర్నీలు చేసి చేసి అలసిపోతున్నాం అక్క. మేము మమ్మల్ని మా లెటర్ కూడా తీసుకోవాలి కదా ప్రభుత్వం. మేము వాళ్ళని హెచ్చరించినాం అక్క. మేము హెచ్చరించిన అభ్యర్థించలే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం, కాళ్ళు మొక్కుతాను. ఎందుకంటే మీరు పెద్ద మనసున్న వాళ్ళని, మీరు తెలంగాణ నేను ఆడపిల్లగా అబద్ధాలు చెప్పడము, జీవోలు ఇబ్బడిగా ఇవ్వడము, ఆ ఇచ్చిన జీవోలలో 10% కూడా ఆచరణ నోచుకోకపోవడము, రోజు పొద్దున్న లేసి సాయంత్రం అబద్ధాలు ఆడము, ఇవన్నీ గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజ్యంలో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా అన్నింటి మీద కూడా కూలంకషంగా చర్చించి మనం సాధిస్తా ఉన్నాము. మీ మీద చిత్తశుద్ధి లేకుంటే అసలు కమిటీ వేసేది కాదు. అది కూడా ఒక సీనియర్ నాయకుడితో కమిటీ వేసారు. అందులో విద్యార్థి రాజకీయ ప్రభాకర్ గారు ఉన్నారు, కొంచెం లెజిస్లేషన్ అవగాహన శ్రీధర్బాబు గారు పెట్టినారు. మీ సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి కాబట్టి కమిటీ వేసినారు. సమస్య ఏదైనా కొత్త జడ్లమైన ప్రాబ్లం వచ్చి వెనక ముందు అవుతుంది. మనం డెడ్ లైన్ పెట్టుకొని పోలేము. ముఖ్యమంత్రి గారికి కానీ మాకు కానీ దీని మీద ఒక అవగాహన, ఒక నిర్దిష్ట ఆలోచన చేయాలనే ఆలోచన. మీరు గతంలో చూశారు, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి అనేది గత ప్రభుత్వంలో మీరు ఉద్యోగాల విషయంలో తీసుకుంటే ఇలా చెప్తూ నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తప్పించుకున్నారు కదా. వాళ్ళే కోట్లు వేయించారు కదా. మరి మేము రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకా 20,000 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. 10 ఏళ్ళలో ఆయన ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, మేము 9 మాసాలు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ముందుకు పోతా ఉన్నాము. ప్రభుత్వం అంటే మంత్రులు ఎమ్మెల్యే కాదు, మీరు కూడా ప్రభుత్వం భాగస్వామ్యం. ఉద్యోగస్తులు ప్రభుత్వాన్ని వేరు చూడలేము, ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వం భాగస్వామ్యమే. మీరు మేము మంత్రులంతా కలిసిన ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసము? వాళ్ళలాగా మా కుటుంబం కోసమో లేక మాకు ప్రభుత్వ ఆస్తులు లాగేసుకోవడం కోసం, ఆక్రమించడం కోసం కాదు. మాకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది. ఉద్యోగస్తులు కానీ, అటు నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, వీటన్నిటి పట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉంది, ఒక వ్యూహం ఉంది. దాని ప్రకారం పోతా ఉన్నాము. ఇవాళ దురదృష్టం ఏంటంటే సోషల్ మీడియాలో సోషల్ సెన్స్ లేకుండా ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ప్రచారం చేస్తామంటే జనము నమ్ముతా ఉన్నారు. దౌర్భాగ్య పరిస్థితి. నేను మీ ద్వారా మీకు చెప్తాను, ప్రజలకు చెప్తాను, వాస్తవాలు తెలుసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వము స్వార్థంగా కుటుంబాల కోసం దానికోసం చేసే ప్రభుత్వం కాదు. మేము ఎన్నికల ముందు ఏవేవైతే అంశాల మీద స్టడీ చేసి ఈ అంశాన్ని మనం ఛేదించాలని అనుకున్నామో అన్నింటి పట్ల కూడా వెనుకలు వేసేది లేదు. ఒకటొకటిగా అంటే చేసుకోలేకపోతాము. దీంట్లో కొద్ద టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసు, మాకు తెలుసు. దాన్ని ఎట్లా ఛేదించాలనేది కమిటీ అన్ని రకాలుగా పరిశీలిస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. కేసీఆర్కు ఉన్న ఆర్థిక వెసులుబాటు ఇవాళ ఉందా మనకి? వాస్తవాలు తెలుసుకుంటే ఆయన కట్టిన అప్పులు 11,000 రూపాయలు అప్పులు బాకీలకు పోతుంది. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. సీఎం రిలీఫ్ ఫండ్ 40,000 చెక్కులు ఆయన బకాయి పెట్టిపోతే మేము తీరుస్తా ఉన్నాం కదా. నేను కానీ, సురేఖ కానీ, ప్రభాకర్ గారు ఒక సీఎంఆర్ రిలీఫ్ అడుగుతూ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పాత పెట్టిన 40,000 చెక్కులు ఇస్తా ఉన్న పరిస్థితి వాళ్ళు. ఈజీఎస్ నిధులు పాత పెట్టి తీరుస్తా ఉన్న పరిస్థితి. ఎన్నికల ముందు వైన్ సెంటర్ పెట్టుకుని డబ్బులు కాయేసిన పరిస్థితి. మధ్యాహ్నం అన్ని అట్టెక్కించండు. ఇప్పుడు అన్నీ కూడా ఆర్థికంగా ఎంత ఇబ్బంది అంటే ముఖ్యమంత్రి గారికి నెల తిరిగేసరికి 200-300 కోట్లు తప్ప చేతులు మిల్లు పట్టలేదు. అటువంటి పరిస్థితిలో అన్ని ఇబ్బందులు నోచుకుంటూ ఒకటొక్కటిగా సమస్యలు తీరుస్తూ ఉన్నాము. అనుభవాలు కమిటీలో ఉన్నారు. మీరే అంటారు కమిటీ చాలా స్పీడ్గా బదులని. అన్ని అట్టెక్కించేటట్టు సందర్భాలు గతంలో చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. ధైర్యాలు అందేర్ని కొద్ది వెనక ముందు కానీ ఇప్పుడు సమస్యకి వీరైనంత త్వరగా సమస్య పరిష్కారం సూచిస్తారు. మీరు ఇంతమంది వచ్చినారు, రాకూడదని కూడా ఏమన్నా గాంధీ జయంతిలో శాంతిగా మీరు వచ్చి మీ సమస్య యొక్క డెన్సిటీ తెలియజేసినారు. మాకు దాంట్లో మా ఇద్దరు ఇబ్బంది లేదు. మేము అన్నాం డీసీపీ గారితో వచ్చాము, అక్కడ ఉంటే మేమే అక్కడికి వస్తామన్నారు.
లేదండి అంతగా అందరు లోపల కూడా లోపల ఉంటే ఉండొచ్చు టీచర్లతో పాటు ఇబ్బందులు అయితే మేమే తీసుకొస్తున్నాం కలవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభాకర్ గారు కరీంనగర్ చేరుకోవడానికి పోవాలి. ప్రభాకర్ ఈ టైం కరీంనగర్ చేరుకోవాలి. నేను గాంధీ సత్యాగ్రహ కనీసం నేను చెప్పాను నాతో వీళ్ళు వస్తూ ఉన్నారు ఒక సమస్య ఉంది మనం చర్చించాల్సి ఉంది. సూర్యకు చెప్పాను మీ సమస్య వినడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. మీ సమస్య వినడానికి ఇక్కడ సమస్య మీరు వినిపించుకోవాలి. లేకపోతే నాయకత్వం అంటే నాయకత్వం అంటే ఏంటి? మీ సమస్య తెలిసి మంత్రుల దగ్గరికి వచ్చినారు. కేసీ లాగా నేను ఇప్పుడు తప్పించుకోవాలంటే బాబు ఫలానా డేటు ఖచ్చితంగా చెప్తాను. అట్లా అబద్ధాలు ఆడే అవసరం మాకు లేదు. ఆ డేట్లు 10 మారిన సందర్భాలు మీరు గతంలో చూశారు. చెప్పిన డేట్ చెప్పకుండా 100 సార్లు అబద్ధాలంటే ముఖ్యమంత్రి చరిత్రలో కేసీఆర్ గారు. అటువంటి అలవాటు లేదు, ఆ ఉద్దేశం లేదు. మీకు మాటిచ్చి మళ్ళీ మేము తప్పించుకొని తిరగడానికి పరిస్థితి రాకూడదు. సమస్య తీవ్రమైంది. ఎట్లా ఛేదించాలో సీనియర్ నాయకులు దాన్ని ఛేదిస్తూ ఉన్నారు. మీకు న్యాయం చేసేదానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. మీరు కూడా కొంత ప్రభుత్వం నమ్మకం పెట్టాలి. గత ప్రభుత్వంలో మోసం చేసినంత కాదు. ఇంత కాదు గిట్టాయ బాబు ఇంత కాదు ఇంత సమస్య చెప్పుకొని మిమ్మల్ని సంధానించుకొని ముందుకు పోతాం. కానీ ముఖం చాటేసి పోలీసులు కొట్టించి నిర్బంధం చేసే పరిస్థితి ఉండకూడదనే మా కోరిక. మీరు గాంధీ జయంతి వచ్చే రోజు వచ్చారు కాబట్టి శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకుందాం. మీరు అన్నిటికీ మించి నమ్మాల్సింది ముఖ్యమంత్రి గారికి, మాకు, మంత్రివర్గానికి దీని మీద ఈ సమస్యని పరిష్కరించాలనే విషయంలో చిత్తశుద్ధి ఉంది. అదొక మాట మాత్రం మీకు ఇవ్వగలుగుతాం. సో దయచేసి మీ నాయకులు కూడా వివరం చెప్పండి. సమస్య పరిగణలోకి ఉంది. సమస్య ఎప్పుడే కానీ శాంతియుతంగా మనం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఉద్యమాలు చేస్తే ఇప్పుడు ఒకరోజు ధర్నా చేస్తారు. ప్రజాస్వామ్యంలో ధర్నా చేసే హక్కులు మీకు. మేము ధర్నా చౌకులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం కాదు కదా. ధర్నాలు కూడా చేయాలంటాం. నేను మీకు అందరికీ మాట చెప్తాను. మేము మొదటి నుంచి కూడా కోరుకునే ప్రతిపక్షం ఉండాలని కోరుకునే వాళ్ళు కదా. ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టేసి మేము ఒక్కరిగా రాజ్యం చేయాలని కోరుకునే వాళ్ళం కాదు. నేను చాలా సందర్భాలు అడిగాను. 39 సీట్లు కేసీఆర్ ఇచ్చింది రాష్ట్రంలో. ప్రతిపక్ష హోదా ఇచ్చిండు. ఎక్కడున్నాడు కేసీఆర్? ఇప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? మన వానల పట్టి కనీసం వచ్చి మీలాంటి వాళ్ళకి భరోసా ఇచ్చిండా? ఈ రాష్ట్రంలో సంవత్సరం 39 సీట్లు రాష్ట్ర ప్రజలు గొప్పలు కాబట్టి 39 సీట్లు ఇచ్చి ఆదరిస్తే నీ ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడుండాలి? ఇలా ముఖ్యమంత్రి మా మంత్రులు 6 నిమిషాలు తిరుగుతూ పనులు చేస్తున్నారు. ఇప్పుడు మీ సమస్య మీకు బాధగా ఉంటుంది. మీరు మీలాంటి వాళ్ళు సమాజంలో చాలా ఎవరి సమస్యలు బాగుంటుంది. నేను అబద్ధాలు చెప్పమ్మా. సమస్య పరిష్కారానికి చర్చల ద్వారా సామరస్యం చేసుకోవాలి. డెడ్ లైన్ పెట్టుకుంటే మీరు మీకు డెడ్ లైన్ పెట్టుకున్నా, మేము మీకు ఒక డెడ్ లైన్ ఇచ్చినా ఆ డెడ్ లైన్ కాలేదనుకో మా గౌరవం ఉండదు, మీ గౌరవం ఉండదు. అందుకే మీరు నా సలహా ఏంటంటే నేను మంత్రి గారికి ఎక్కువ చేస్తా ఉన్నా. రేపు దామోదర నరసింహ గారు వచ్చిన తర్వాత మీ కార్యాలయం కూడా 4-5 కలవండి. రేపు ఉంటారో లేదు ఇక మంత్రి గారు మీరు తీసుకెళ్తారు. మీరు ఈ సమస్యను దామోదర ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను కమిటీ చైర్మన్ కాదు. ఆయనకున్న అవగాహన నాకు నిజంగా కూడా వాస్తవంగా ఈ విషయంలో మీరు ఏం చెప్పారో ఆయన ఏం విన్నారో అంత అవగాహన నాకు లేదు. దామోదర నరసింహ గారికి మేము చెప్తాం ఈ సమస్య పట్ల. ఆయన పరిపూర్ణంగా దీనిలో మేము ఈ సమస్య వినున్నాడు. సమస్య మాకు తెలిసిన ఈ సమస్య పట్ల ఆయన ఈ విషయాన్ని వినున్నాడు కాబట్టి వారితో రేపు ప్రభాకర్ గారు మీకు 5 మెంబర్ టీంని కనిపిస్తారు. దామోదర నరసింహ కలవండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. వారు నాకన్నా స్పష్టమైన సమాధానం మీకు ఇవ్వగలుగుతాడు. నేను దామోదర నరసింహ గారితో రిక్వెస్ట్ చేస్తాను. ఆయన టూర్ శ్రీశైలం పర్యటనలు ఉన్నారు. రేపు మార్నింగ్ ప్రభాకర్ గారు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. 5 మెంబర్ టీం మీరు మీ నాయకత్వం ఉందో వాళ్ళు రండి, తీసుకెళ్తారు. దామోదర నరసింహ కలవండి, మీ సమస్య వివరించండి. వీలైనంత త్వరలో దీన్ని సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విషయం చిత్తశుద్ధి ఉంది. అంతకన్నా ఎక్కువ చెప్పేది లేదు.